ఇటు పక్కన సిరీస్ కంపెనీ హ్మ్. ఇవన్నీ. హ్మ్. ఆ తర్వాత మళ్ళీ పెనమలూరు హ్మ్. అవన్నీ వేరే పంచాయతీలు హ్మ్. బేసిక్గా కానూరు హ్మ్. పెనమలూరు ఇవన్నీ. హ్మ్. కాబట్టి ఇది ఒక జ్యూరిస్డిక్షన్. హ్మ్. గుంటూరుకైనా అంతే కదా, అవును. జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. హ్మ్. అట్లాంటి అమరావతి జ్యూరిస్డిక్షన్ ఇప్పుడు అనౌన్స్ చేయాలి హ్మ్. 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 ఎక్కడి నుంచి ఎక్కడికన్నా. హ్మ్. అందులో విజయవాడ గుంటూరు ఇవన్నీ కలిపి జ్యూరిస్డిక్షన్గా అనౌన్స్ చేస్తారా, లేదా 29 గ్రామాలే అనౌన్స్ చేస్తారా? హ్మ్. మేబీ ఆ 29 గ్రామాలే అనౌన్స్ చేస్తారనుకుంటున్నా. హుహు. హ్మ్. ఎందుకు అంటే వాళ్ళకే బలమైన ఆకాంక్ష. హ్మ్. అవును. అది మారుస్తానికి వాళ్ళు ఒప్పుకుంటారా? హ్మ్. అవును. అది కదా. చంద్రబాబు గారు గెలవగానే ఇక్కడ పనులు మొదలెట్టేశారు మొత్తం. అమరావతి ప్రాంతంలో మొత్తం లైటింగ్ గాని ఇవన్నీ. అంటే వర్క్ ఆయన చార్జ్ తీసుకోకపోయినా మౌఖికంగా ఆదేశాలిచ్చి పనులైతే స్టార్ట్ చేయించేస్తారు. అంటే ఆయన ఉద్దేశ్యం ఏమనుకోవాలి? అంటే మీకు అక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పారని కూడా నేను అనుకోను. హ్మ్. అధికారులు చెప్పి బాబు చేయించేస్తున్నారా? గారు వచ్చారు అనగానే హ్మ్. అధికారులందరూ ఆ ప్రాంతంలో ఉన్న అధికారులకు భయం పట్టుకుంటుంది. హ్మ్. ఎందుకు ఇంతకాలం పాత ప్రభుత్వంతో భయం ఉంది వాళ్ళకి. హ్మ్. అక్కడ ఏదైనా డెవలప్ చేస్తే వాళ్ళు ఏమన్నా హ్మ్. మనల్ని నెగిటివ్గా తీసుకుంటారు. హ్మ్. అందుకని అక్కడ ముళ్ళకంపల గురించి మాట్లాడినా, హ్మ్. రోడ్డు లేదని మాట్లాడినా, అవును. ఏ లైట్లు పోయినాయి అని మాట్లాడినా హ్మ్. పట్టించుకునేవాళ్ళు కాదు. అవును. కాబట్టి అప్పుడు ప్రభుత్వపు ఆలోచన అట్లుంది కాబట్టి అధికార యంత్రాంగం పనిచేయాలి. హ్మ్. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి వచ్చేటికి అమరావతి ప్రయారిటీ కాబట్టి హ్మ్. ఎవరు చెప్పారు? చంద్రబాబు గారు ఏమైనా రివ్యూ చేశారా? తెలీదు అదే. హ్మ్. వెంటనే హ్మ్. చీఫ్ సెక్రటరీ చూస్తారు బాబు హ్మ్. గారి ఉద్దేశం ఏంటన్నది.